ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు అన్నట్టు మళ్ళీ తిరిగి ఒకే ప్రశ్నను మూడిట్లలో విశదీకరించి లేకుంటే కలిపి నేను చెప్పలేదు అధ్యక్ష. నేను ఒకే రకంగా ఒక్కొక్క ప్రశ్నను విడివిడిగానే అడిగిన ప్రశ్నలో ఏదైతే ఉందో అది తిరిగి రెండో ప్రశ్నలో రాలేదు. కావాలంటే నన్ను చదవమంటే నేను చదువుతా, లేదు మీ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ నేను చేసినా కాబట్టి మీ దగ్గర నా ప్రశ్న మీ దగ్గర ఉంటుంది. నేను దగ్గర 80 ప్రశ్నలు ఇచ్చినాం, అందులో నుంచి ఒకటి పెట్టారు, సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఇది పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది, మీకు అవసరం ఉన్నది, మీరు చేస్తున్నటువంటి కొత్త పనిని మాత్రమే చెప్పారు. నేను కొత్తది మొదటి ప్రశ్నగా అడిగాను, కానీ పాతవి ప్రతిదీ అడిగాం. టీజీఐఐసిలో ఉన్నటువంటి పార్కులు, అలాట్మెంట్ యూనిట్స్, ఇండస్ట్రియలిస్టులు, ఏది ప్రొడక్షను దాన్ని చేయని వాళ్ళు, అలాట్మెంట్ కాకుంటే అలాట్మెంట్ అయిన తర్వాత ప్రొడక్షన్ కాకుండా ఇండస్ట్రీ అలాగే ఉన్నా ఆ సిక్కైన ఆ ఇండస్ట్రీస్ వివరాలు వారిని తిరిగి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అవన్నీ అడిగినాం. మీరు నాకు పంపిస్తామంటే సంతోషం, కాదని అనట్లేదు. కానీ ఒక అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా ప్రజలు ప్రతి ఇండస్ట్రీని ఏమేం చేస్తున్నారు, తెలంగాణలో ఎలాంటి నిర్వహణ జరుగుతున్నది, మరి దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అలాట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ చేయకుండా దాన్ని తిరిగి అమ్ముకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నారా, ప్రొడక్షనే లేకుండా చేస్తున్నారా, ఏదైతే శాంక్షన్ ఇచ్చినో అది కాకుండా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం రావాలి. కాబట్టి నేను ప్రశ్న అడిగినాం. కానీ మీరేమన్నారు, 3500 ఎకరాలు కొత్త, సంతోషం, మీరు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా మీకు మద్దతు తెలుపుతా, కాదని అనట్లేదు. 3500 ఎకరాలు తీసుకోండి, అందులో అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టాభూమి ఎంత ఉంది, అవన్నీ మీరు మాట్లాడడం నేను కూడా ఆబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష. దానికి సంతోషమే. కొత్త న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు, కొత్త వాళ్ళకి మీరు భవిష్యత్తు ఇస్తారు, సంతోషం. కానీ ప్రజల నుంచి సేకరించిన, రైతుల నుంచి సేకరించిన సెజులు పెట్టి పార్కులు తయారు చేసి ఆ డబ్బు ఇవాళ మళ్ళీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూములు అంటగట్టిన తర్వాత ప్రొడక్షన్ చేయకుండా దాన్ని కొలాటరల్ పెట్టి దాని మీద లోన్లు తీసుకొని తిరిగి దాన్ని సిక్కి చేసి మళ్ళీ తిరిగి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న. లోతుగా మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నలు. మీరు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి, ఏమేమి అలర్ట్ చేశారు అంటే సంఖ్య చెప్పండి. 3000 అన్నారు, 10,000 పార్కులు ఉన్నాయి, 50,000 ఎకరాలు ఉన్నాయి, ఒక 5,000 యూనిట్లు ఇచ్చాము, అందులో 3,000 రన్ అవుతున్నాయి, 2 రన్ అవ్వట్లేదు. ఏదో ఒకటైతే మీరు చెప్పాలి కదా సమాధానం. అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగండి. ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్నా ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడికి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు సంబంధించింది కానీ, జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులకి, ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా, గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఇక్కడ. క్వశ్చన్ అవర్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు, సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసన సభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష.
Thank you.